నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ జర్నలిస్టులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇది ఎక్కడ అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యాలయం. ఇది వాస్తవానికి మేము ఎందుకు వచ్చామంటే, అవినీతి జరిగినట్టు మాకు తెలిసినా, మా దృష్టికి వచ్చినా మేము గద్ద లెక్క వాళ్తాం, బరాబర్ వాళ్తాం, ప్రశ్నిస్తాం, ఎదురిస్తాం, నిలదీస్తాం. మీకు తెలుసు అనుకుంటా, మొన్నటి రోజున ఇదే నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ పేరు రెజొనెన్స్. ఈ స్కూల్ నిజంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. అసలు స్కూల్కు అనుమతులే లేవు. అసలు అనుమతులు లేకుండా స్కూలే కట్టకూడదు. కానీ స్కూళ్ళు కడతారు, రిబ్బన్లు కట్ చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, దానివల్ల తరగతులు చెప్తారు. ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. దయచేసి రాజకీయ నాయకులరా, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ పార్టీ పరంగా మేము మాట్లాడలేదు. కానీ స్కూల్ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. అసలు ట్రాఫిక్ ఎన్ఎస్ ఉండదు, జిఎస్ఎంసీ ఎన్ఎస్ ఉండదు, ఏం ఎన్ఎస్ ఉండదు, ఫైర్ ఎన్ఎస్ కూడా ఉండదు. రేపటి రోజున ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? సెల్లార్ నాంపల్లిలో ప్రమాదం జరిగితే ఫైర్ డీజీ వచ్చి ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు? అనుమతులకు విరుద్ధంగా ఉంది కాబట్టే ప్రమాదం జరిగిందని చెప్పిండు. మరి దానికి బాధ్యులు ఎవరు? మరి చనిపోయిన 5. మరి ఈరోజు ఆ రెసిడెన్స్ అనే స్కూల్లో రేపటి రోజున ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? డిఈఓనా? దయచేసి నేను ఒక మాట చెప్తున్నా, డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటారు. కాకపోతే ఈ డెఫినేషన్ ఇట్నే ఉండాలి. లేకుంటే ఈ డెఫినేషన్ డీసీఓగా మార్చకండి. డీసీఓ అంటే ఏంటి? కొత్త డెఫినేషన్ నేను పెడుతున్నా. డీసీఓ డిస్ట్రిక్ట్ కరప్షన్ ఆఫీసర్ అవుతారు. డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. రేపటి రోజున ఈ స్కూల్ని మీరు సీజ్ చేయకపోతే, బుల్డోజర్ రంగంలో దించకపోతే డీసీఓ అని ఇక్కడ బోర్డు తగిలించే అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ టైమింగ్ 3 to 5 వరకు కలెక్టర్ ఉంటారు, డిఈఓ ఉంటారు. రండి, కలవండి, మీ ఫిర్యాదు ఇవ్వండి అని చెప్తారు. మరి ఈ టైంలో మేము వస్తే అక్కడ వాళ్ళు ఉండరు, ఇన్వార్డులు ఇవ్వాల్సిన పరిస్థితి. ఏమనంటే, సారు బయట పనికి వెళ్ళిండు, సార్ చాలా బియ్యునాలని చెప్తారు. మరి సందర్శన వీళ్ళని ఎందుకు పెడతారు? మీరు అనవసరంగా పెడతారా? కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ఆ స్కూల్కి వచ్చిన అనుమతులు వెంటనే, అనుమతులు లేవు, ఒకవేళ ఉంటే కనుక వెంటనే రద్దు చేయండి. అది పారిశ్రామిక ఏరియా, అది ఒక ఇండస్ట్రియల్ ఏరియా. అనుమతులు లేవు కాబట్టి అనవసరంగా మీరు స్కూల్ పెట్టేసి విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేయదని మేము డిమాండ్ చేస్తున్నాం. డిఓలా ఉండాలి, డీసీఓ కావద్దు. డిస్ట్రిక్ట్ కరప్షన్ ఆఫీసర్ అని పిలిస్తే మళ్ళీ మీకు మీద పూలదండలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్, డిఓ గారు ఈ స్కూల్ని వెంటనే సీజ్ చేయండి. మొన్న 3-4 డేస్ అవుతుంది ఆల్రెడీ ఫిర్యాదు ఇచ్చి. మేము ఇచ్చిన ఫిర్యాదు బహుశా మీరు చెత్తబుట్లో వేస్తామో డస్ట్బిన్లకు వాడడం అర్థం కావట్లేదు. ఇక నుండి బరాబర్ చెప్తున్నా, మిమ్మల్ని ఎదురిస్తాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మా జర్నలిస్టులు అందరం వచ్చేసి కదం దొక్కి మిమ్మల్ని ప్రశ్నిస్తామని ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ గారికి మా మీడియా మిత్రులు అందరం, ఫణి కావచ్చు, అక్క కావచ్చు, సతీష్, దేవేందర్, మన శివ, సురేష్, గొర్రెలపల్లి అన్న అందరం ఇక్కడ వచ్చి ఎందుకు ఇస్తున్నామంటే, పనిలేకి ఇవ్వట్లే, టైంపాస్ ఇవ్వట్లే. మీరు టైం వేస్ట్ చేస్తానంటే అర్థమవుతాను. డిఓ గారు మీరు చాలా టైం వేస్ట్ చేస్తాను. ఇది మంచి పని కాదు. చెప్పండి మరి, మా సూరన్న మేము అమ్ముడు పోయినాం, స్కూల్ జోలి వదిలేయమని చెప్పండి, వదిలేస్తామని చెప్తున్నాం. అట్లనే చెప్పండి. లేదు మేము బరాబర్ చర్యలు తీసుకున్నాం, అట్లనే చెప్పండి. మేము ఒకటి చెప్తున్నాం, మా డిమాండ్ ప్రజల పక్షం, పేదల పక్షం, విద్యార్థుల పక్షం అని కొట్లాడుతున్నాం. ఇది నిజమని మీకు తెలుసు. మొన్నటి రోజున డిఓ గారు వచ్చి ఏం చెప్తాను, చర్యలు తీసుకుంటామని, నోటీస్ పంపిస్తామని. అసలు ఏం నోటీస్ పంపించారండి? చిన్న బయట పల్లీల బండినో, బజ్జీల బండినో, అరటి పండ్ల బండినో పెడితే వెంటనే అధికారం వచ్చి కూలగొడితే జరగని ట్రాఫిక్ ఇబ్బంది అనే పని. ఇది పబ్లిక్ ఇబ్బంది అవుతలేదు మరి ఈ స్కూల్? ఏమది పేద విద్యార్థులకు ఉచితంగా ఇస్తాను. 4 డిమాండ్ చెప్తాను, దాంట్లో ఒకటే నెరవేర్చండి. నెంబర్ 1, ఆ రీజనల్ స్కూల్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వండి. దమ్ముంటాయి చేస్తారా? చేయరు. అందరికి ఉచితంగానే మీరు ఇస్తారా? ఇవ్వరు. అన్ని నామకే వాస్తే. ఇదే వీడియో మరొకటి చెప్తున్నా. రంగారెడ్డి జిల్లాలో కూడా ఎల్లుండి వెళ్తున్నాం మేము. అక్కడ శంషాబాద్లో కూడా ఒక పెద్ద ఇండస్ట్రియల్ 1 జీలో కూడా స్కూల్ నిర్మాణం అవుతుంది. అక్కడ కూడా రమ్మంటాను. సెటిల్మెంట్కి మేము పోతలేం, మాకేమవుతుంది? సెటిల్మెంట్ కోసం కాదు కదా. ప్రశ్నించేది దేనికోసం? పోరాటం చేసి దేని కొరకు? న్యాయం కోసం, ధర్మం కోసం. మేము బరాబర్ ఫైట్ చేస్తాం, న్యాయం చేస్తాం. విద్యార్థులారా మీరు ఆగం కాకండి. చాలామంది పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇస్తాను, సూరన్న మీ వీడియో ఇస్తే మా పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. చాలామంది పేరెంట్స్ చేస్తాను. పొలిటీషియన్స్తో మాట్లాడిస్తారు కొందరు, సూరన్న వీడియో డిలీట్ చేయమని. ఎందుకు డిలీట్ చేస్తాం? బరాబర్ ప్రశ్న నిలదీస్తాం.